మీడియా సమావేశం వచ్చిన మీడియా సోదరులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ గత 5 రోజుల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ కార్యాలయంలో సీఎం గారి ఫోటో లేనందున వివాదం జరుగుతోంది. అది రాజకీయము, మాకు సంబంధం లేదు. కానీ మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. తలారి రంగయ్య గారు గత ప్రభుత్వంలో ఎంపీగా పనిచేశారు. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన సోదరుడుగా ఆయనకు మేము ఓట్లు వేసి గెలిపించి జగన్మోహన్ రెడ్డి సీఎం చేసిండే బాధ్యత కూడా మేమే తీసుకున్నాం గత ప్రభుత్వంలో కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మా ద్రోహానికి మా ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ నిధులని దుర్వినియోగం చేసి మా పైన దాడులు చేసి బీసీ సోదరుల పైన కూడా దాడులు జరిగిన సందర్భంలో మేము కూడా ప్రభుత్వానికి మా గుమ్మడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత ప్రజా సంఘాలన్నీ మద్దతు తెలిపి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏమంటే జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ ఎస్సీ నియోజకవర్గాల్లో ఎక్కడ మాలలు ఎక్కువ ఉన్నా మాదిగలు ఎక్కువ ఉన్నా మాలకు టికెట్ ఇస్తున్నారు, మాదిగలు టికెట్లు ఇస్తున్నారు. ఇక్కడ కూడా అనంతపురం జిల్లాలో మడకశిర ఎంఎస్ రాజు గారికి, సింగనమల బండా శ్రావణి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. వారు కూడా గెలవడం జరిగింది. వాళ్ళేమి అదేదో కోట్లు పెట్టి టికెట్ తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు తలా రంగయ్య గారు మొన్న ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏం మాట్లాడారు? అదృష్టం కొద్ది వచ్చిందంటున్నారు. తలా రంగయ్య మాదిరి ఒక ఐఏఎస్ గ్రూప్ 1 అధికారి. ఆయన గ్రూప్ 1 అధికారి అధికారం ఉండగానే ఆయన డ్యూటీ చేస్తున్నట్టుగానే ఎంపీ టికెట్ వస్తుందనే ఆశతో రాజీనామా చేసి ఎంపీకి కాలే ఎంఎస్ రాజు గారు. గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్లో పోరాటం చేసి తిని తినక నిద్రపోక అనేక కేసులు కట్టించుకొని పోలీసులు దెబ్బలు తిని ఈరోజు ఆయన్ను అప్పటి తెలుగుదేశం పార్టీ గుర్తించి నువ్వు ప్రజా సంఘాల్లోనే కాదు మా పార్టీలో ఉండే చాలామంది దళితులకు సేవ చేస్తావు అనే ఉద్దేశంతో 2016లో చంద్రబాబు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో విజయవాడ భారీ బహిరంగ సభ పెట్టి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. రంగయ్య గారు నీలాగా అధికారాన్ని రాజీనామా చేసి ఎంపీగా ఆయన తెచ్చుకోలేదు. అప్పటి నుంచి అనేకమైన కేసులు ప్రతిపక్షంలో మీరు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ వైఎస్ఆర్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ను నానా ఇబ్బందులు పెట్టారు. అక్రమ కేసులు దాదాపు 20 ఎఫ్ఐఆర్లు ఉంటాయి. ఏమన్నా నీ పైన ఏమన్నా ఒక ఎఫ్ఐఆర్ ఏమన్నా అయిందా? నీ జాతి కోసం ఏ రోజైనా పని చేసినావా? ఒక అధికారంలో ఉన్నావు నువ్వు. గత అధికారంలో గ్రూప్ 1 అధికారం ఉన్నప్పుడు ఎంతమంది వాల్మీకులు న్యాయం చేశారు మీరు? మీరు మీడియా ద్వారా తెలియజేయండి. అదేవిధంగా వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు మీరు గత వైసీపీ గవర్నమెంట్లో. వాల్మీకి కార్పొరేషన్ ద్వారా ఎంతమంది వాల్మీకి బిడ్డలకు వాల్మీకి సోదరీమణులందరికీ సాయం చేశారు మీరు? ఈరోజు వాల్మీకుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నారు మీరు. ఏ విధంగా? ఒక తూరి నీ ఆత్మవిమర్శ చేసుకో రంగయ్య గారు. మాకు వాల్మీకి బిడ్డను మా ఎంఎస్ రాజన్న గారు మ్యారేజ్ చేసుకున్నారు. 20 సంవత్సరాల కింద అన్న మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు మా కుటుంబానికి పెద్ద దిక్కు ఆమె. మా కుటుంబానికి పెద్ద దిక్కు. గత తెలుగుదేశం గవర్నమెంట్లో ఎస్సీ కమిషన్ వాల్మీకిని ఎస్టీలో చేస్తారని చెప్పి కర్ణాటక ప్రాంతాల్లో కారం శివాజీ గారు పర్యటించినప్పుడు కాలువ శ్రీనివాసులు గారికి మా తోడ్పాటుగా ఎంఎస్ రాజు గారు వాల్మీకులు ఎస్టీలో చేస్తారని చెప్పి డిమాండ్ మొట్టమొదటి చేసినాడు. నువ్వు చేసినావా? మీరేమైనా చేశారా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేసినావా? ఏ ఒక్క వాల్మీకిని దగ్గర పెట్టుకున్నావా? ఈరోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ చుట్టూ ఉండే వాల్మీకులతో ఏమయ్యారు? వాళ్ళు ఏంటి బాధపడుతున్నారు? ఏ విధంగా నువ్వు ఇన్ని కోట్ల డబ్బులు ఏ విధంగా సంపాదించారు మీరు? ఒక తూరి మేము బయటికి రోడ్డు మీదకి వచ్చినామంటే ఈ పుట్టగతులు లేకుండా చేస్తాము. అదేవిధంగా ఈరోజు ఆర్డిటి సంస్థలు ఏళ్ళు పెట్టారు మీరు అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు కాదా వాళ్ళు ఆర్డిటి సంస్థకు ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ చేయకపోవడం? దాదాపు 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది దానికి రెన్యువల్ చేయక. అప్పుడేంటి స్పందించలేదు మీరు? ఇక్కడెక్కడో కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రాంతాల్లో పాదయాత్రలు బైక్ యాత్రలు చేస్తే అది చేస్తారా? కూటమి ప్రభుత్వం వారు బీజేపీ ప్రభుత్వం వారు చర్చలు జరిపి వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు దీన్ని రాజకీయం చేస్తున్నావు నువ్వు ఆర్డిటి సంస్థని.
ఏమి ఆశించి నువ్వు రాజకీయం చేస్తున్నావు? నువ్వు ఎంపీ కొన్నప్పుడు మీరేంటి మాట్లాడలేదు? అదే మోడీ గారితోనూ, అదే అమిత్ షా గారితోనూ ఆ రోజు అధికారంలో ఉన్నావు కదా. ఇదే దీక్ష నువ్వు పోయి అమిత్ షా ఇంటి ముందర పెట్టు, దీక్ష చేయి, ఆడే బైక్ యాత్ర చేయి, ఆడే పాదయాత్ర చేయి. ఈరోజు ఆర్టీటీ సంస్థ అనేది మొట్టమొదటిగా ఎస్సీ ఎస్టీల ద్వారా వచ్చింది ఆర్టీటీ సంస్థ. ఆర్టీటీ సంస్థను మీరేంటి బ్లేమ్ చేస్తున్నారు? ఈరోజు ఏదో పాదయాత్ర పెడుతున్నాం 4వ తేదీ నుంచి. ఏమని పాదయాత్ర చేస్తున్నావు? ప్రజల సమస్యలపైన పాదయాత్ర చేయి, మేము మద్దతు తెలుపుతాం. మేము ఏ పార్టీ వాళ్ళం కాదు, అనంతపురం దళిత ప్రజా సంఘాల వాళ్ళము. నీ ప్రజల వైపు నడుచు, ప్రజలకు ఇది అన్యాయం జరిగిందని మాట్లాడు, మేము స్పందిస్తాం. అంతేగాని మా సోదరులే వాల్మీకి సోదరులు వాళ్ళ రెచ్చగొట్టి నిన్ను తాత అన్నాడు అబ్బ అన్నాడు అంటే మీరు ఏ విధంగా వచ్చినారు రాజకీయాల్లోకి? ఆయన ఏమన్నాడు? ఎంఎస్ రాజు గారు క్లారిటీ చెప్పినారు. మీరేమన్నా మీ వారసత్వ రాజకీయాలు ఏమన్నా, మీ తాతగారు ఏమన్నా రాజకీయాలు ఉన్నారా, మీ వాళ్ళు ఎవరైనా రాజకీయాలు ఉన్నారా అని చెప్పి ప్రశ్నించినాడు. అది తప్ప? అది అడగడం తప్ప? మీరైతే ఏమైనా అనొచ్చు. కొన్ని ఉచితంగా వచ్చింది, అదృష్టంగా వచ్చింది, చాకపాటగా వచ్చిందని మీరు మాట్లాడచ్చా? ఇదేనా న్యాయము? కబర్దా రంగయ్య గారు, మేము దేనికి వెనకాడము. వాల్మీకి సోదరులు మాకు అన్నదమ్ములు, మేము అక్క బావమర్దని మేము పిలుచుకుంటాం. ఇప్పటికీ మా మధ్య కుల కుంపడి పెట్టద్దండి. మీరు మీకు చేత అయితే రాజకీయాలు ఎదుర్కోండి, మీకు చేతనే మీరు రాజకీయాలు చేసుకోండి. అంతేగాని ఈడికి వచ్చి ఈడ కర్నూలు నుంచి వచ్చి ఈడ వాల్మీకులు ఎవరు లేరు మీ జగన్మోహన్ రెడ్డికి? అంతా వాల్మీకి సోదరులంతా కర్నూలు జిల్లా వాళ్ళు, కర్ణాటక రాష్ట్రం నుంచే తీసుకుంటారు ఇక్కడ క్యాండిడేట్లు. ఏ వాల్మీకి సోదరులు పార్టీలో కష్టపడిన వాళ్ళు ఎవరు లేరా? మీరు ప్రశ్నించలేరా? అనంతపురం జిల్లాలో వాల్మీకులు లేరా?